బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో అవకతవకల ఆరోపణలపై 14 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న జన్ సూరజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు దీక్షను విరమించనున్నారు. గంగాపథ్ సమీపంలో జన్ సురాజ్ క్యాంపులో ప్రశాంత్ కిషోర్ దీక్ష విరమించినట్లుగా ఆ పార్టీ వర్గాలే తెలిపాయి. యువత జన్ సురాజ్ ఫ్యామిలీ విజ్ఞప్తిని గౌరవిస్తూ ప్రశాంత్ కిషోర్ తమ దీక్షను విరమించుకున్నారు. బీహార్లో విద్యా వ్యవస్థ కుప్పకూలడం, పరీక్షల నిర్వహణలో అవినీతికి నిరసనగా ఆయన దీక్షను చేపట్టారు. దీక్ష విరమణతో పాటు ఉద్యమం తదుపరి దశ గురించి ఆయన ప్రకటన చేస్తారు. ఈ చారిత్రక కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని సత్యాగ్రహ ఉద్యమానికి బలం చేకూర్చాలని కోరుతూ జన్ సూరజ్ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. అయితే అంతకుముందు ప్రశాంత్ కిషోర్ తమ దీక్షను విరమించాలని బీహార్ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ కోరారు. సమస్య పరిష్కారం కోసం చర్చించేందుకు ఒక విద్యార్థి ప్రతినిధిని పంపాలని ఆయన కోరినట్లుగా సమాచారం. తనకున్న అధికారాన్ని వినియోగించి సమస్య పరిష్కారానికి చేయగలిగినంత చేస్తానని గవర్నర్ కూడా హామీ ఇచ్చినట్లుగా విద్యార్థి నేతలు అంటున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు ప్రశాంత్ కిషోర్తో సహా పలువురికి బీపీఎస్సీ లీగల్ నోటీసులు పంపించింది. రాష్ట్రంలో డిసెంబర్ 13న సీసీఏ నిర్వహించిన పరీక్షలపై కమిషన్కు వ్యతిరేకంగా ఆరోపణలు చేసిన ఈ నేపథ్యంలో ఈ నోటీసులు వెళ్లాయి. బీపీఎస్సీకి వ్యతిరేకంగా నిరాధార ఆరోపణలు చేసినందుకు పలువురు రాజకీయ నేతలు, కోచింగ్ సెంటర్స్తో సంబంధాలు ఉన్న వ్యక్తులకు కూడా ఆ నోటీసులు పంపామని, త్వరలో మరిన్ని నోటీసులు కూడా పంపుతామని బీపీఎస్సీ ఎగ్జామినేషన్ కంట్రోలర్ రాజేష్ కుమార్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు.